అమరావతిలో పలు శాఖల హెచ్ఓడీల ఆఫీసులు ఒకటొకటిగా ప్రారంభమవుతున్నాయి. విజయవాడ శివారు ప్రాంతాల్లో ఇవాళ ఒక్కరోజే 13 రాష్ట్ర కార్యాలయాలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం పంచాయతీరాజ్ ఆఫీసును ప్రారంభించారు. అలానే ఇవాల్టి నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 8 విభాగాలకు సంబంధించిన ఈ కార్యాలయాలు ఆయా శాఖ మంత్రులు ప్రారంభించారు. మన నూతన రాజధాని ఏరియాలో పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీసు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మా ఉద్యోగస్తులందరూ కూడా కమిషనరేట్ ఉద్యోగస్తులు కూడా మరి వారు అందరూ కూడా సంతోషంగా ఈ ప్రాంతానికి రావడానికి అంగీకరించడం జరిగింది. వాళ్ళందరితో పాటు రాబోయే రోజుల్లో పంచాయతీ వ్యవస్థని అభివృద్ధి చేస్తున్నాం. దాంట్లో భాగంగా అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి అందరి భాగస్వామ్యంతో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీ వ్యవస్థను అభివృద్ధి చేయడం కోసం అందరూ కృషి చేయాలని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం. దానికి అందరూ కూడా సహకరిస్తారని చెప్పి కూడా మా ఉద్యోగస్తులందరూ కూడా మాట్లాడడం జరిగింది. అమరావతిలో ఒకటొకటిగా ప్రభుత్వ ఆఫీసులు ప్రారంభమవుతున్నాయి. దీంతో ఉద్యోగుల సందడి నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఓవర్ టు యు చంద్రశేఖర్. తరలింపు ప్రక్రియకు సంబంధించి ఈ రోజైతే ఈ మండేని షిఫ్టింగ్ డేగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఈ ఒక్కరోజే దాదాపు 14 నుంచి 16 శాఖల వరకు వివిధ కార్యాలయాలను విజయవాడ కేంద్రంగా ఇకపై పూర్తిస్థాయి పరిపాలన సాగించడానికి ఇక కార్యాలయాలను ప్రారంభిస్తుంది. అలాగే ఉద్యోగుల తరలింపు ప్రక్రియ కూడా ఊపందుకుంది. ఇక ఉద్యోగుల తరలింపు వ్యవహారం కూడా ఊపందుకుంది. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి తరలి వచ్చిన ఉద్యోగులు కొంతమంది ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు గత కొంతకాలంగా హైదరాబాద్లో పనిచేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. సో మీ ఫీలింగ్ ఏంటి? అంటే గత కొంతకాలం అనే కన్నా 20 సంవత్సరాలుగా మేము హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నవాళ్ళం. ఇనిషియల్గా మనం షిఫ్ట్ అవ్వాలి అన్నప్పుడు కొంచెం ఫీలింగ్ వచ్చింది, రెసిస్టెన్స్ వచ్చింది. ఓన్ హౌసెస్ ఉండడం, ఎస్టాబ్లిష్ అవ్వడం, హస్బెండ్స్ చిల్డ్రన్ అక్కడ ఉండడం. బట్ గ్రాడ్యువల్గా మా కమిషనర్ గారు కూడా 2-3 సార్లు మీటింగ్ పెట్టడం, ఫెసిలిటేట్ చేయడం జరిగింది. మీకు ఏమి ఇన్కన్వీనియంట్ ఉండదు, మీరు ఉమెన్ అని మీరు ఓన్లీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు, ఏ ఫెసిలిటీస్ కావాలన్నా మేము చేసేయగలుగుతాము అన్న ఉద్దేశంతో బాగా ఫెసిలిటేట్ చేశారు. 2 లోకల్ పీపుల్ కూడా ఉన్నారండి. లోకల్ ఆఫీసుల్లో పీపుల్ కూడా వాళ్ళు ఏం చేశారు అంటే మనకి హౌసెస్ అవి చూసి పెట్టడంలో కానివ్వండి, తర్వాత యాక్సెస్ ఉండడంలో కానివ్వండి, తర్వాత ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కూడానండి. ఇవన్నీ చూసాక మాకు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మూడ్ ఎలివేట్ అయింది. ఏంటంటే మన ఊరికి మనం వచ్చేసాం, ఆ హోమ్ కమింగ్ ఫీలింగ్ అంటాం చూడండి, మన ఇంటికి మనం వచ్చేసాం. సరే చిన్న చిన్న ఇన్కన్వీనియన్స్ ఉంటాయి, ఫస్ట్ సపరేట్ అయినప్పుడు మనం ఎస్టాబ్లిష్ అయ్యేదాకా ఇన్కన్వీనియన్స్ పెద్ద విషయం కాదు. మా ఈ ఎలివేటెడ్ మూడ్లో ఏమనిపిస్తుంది అంటే మేము డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ టైం బాగా ఎస్టాబ్లిష్ చేసుకుని చక్కగా మేము ఇక్కడ పనిచేస్తామనే ఉద్దేశంతో హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. అలాగే మొత్తంగా చూసుకుంటా అంటే ఇక్కడ ఇళ్లకు సంబంధించిన ఇబ్బంది కొంత ఉన్నట్టుగా కనిపిస్తుంది. అటువంటిది ఏమన్నా మీరు ఫేస్ చేయడం జరిగిందా? మీరు మొత్తంగా ఫ్యామిలీని షిఫ్ట్ చేస్తున్నారా, లేకపోతే ఇక్కడ పనిచేసి వారాంతాల్లో వీకెండ్స్లో హైదరాబాద్కి వెళ్ళే ప్లాన్ అలాంటిది ఏమన్నా చేసుకున్నారా? నేను నా వరకు అయితే మేము ఫ్యామిలీని షిఫ్ట్ చేస్తున్నానండి, ఎందుకంటే కన్వీనియంట్గా ఉంటుంది అనేది ఉద్దేశంతో. 2 అంటే హౌస్ రెంట్స్ వరకు కొంతవరకు పెరిగాయి అనేది మాత్రం వాస్తవం అండి. అది మనం ఏవి పెరగలేదు అని చెప్పడానికి వీల్లేదు, పెరిగింది. బట్ ఏంటి, ఉన్న రేంజ్ని బట్టి ఎక్కడైతే బాగుంటుంది, ఏదైతే బాగుంటుందని ఫెసిలిటేట్ చేయడం ద్వారా కొంత ఇల్లు తీసుకోగలిగాం తొందరగానే. మామూలుగా న్యూస్ పేపర్స్ కానీ, మీడియా కానీ, ఇంకొకరు చెప్పిన దాంతో పోలిస్తే అంత ఎక్కువగా అనిపించలేదు. కొంత పెరగడం మాత్రం వాస్తవం, ఇల్లు దొరకవేమో అనుకున్నాం. బట్ త్వరగానే ఇంకా మా కొలీగ్స్ ఉన్నారు, జస్ట్ 24 అవర్స్లో హౌసెస్ ఫైనల్ చేసుకున్నారు. డిఫరెంట్ మీడియేటర్స్ కానివ్వండి, లోకల్ ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ ఫెసిలిటేట్ చేయడం వల్ల అయితేనేమి బాగా తీసుకున్నాం. తర్వాత ఇండివిజువల్గా ఎవరైతే ఉమెన్ వస్తున్నారో వాళ్ళకి సపరేట్ హాస్టల్ చూస్తామని కమిషనర్ గారు కూడా బాగా ఇనిషియేట్ తీసుకుని ఏ హాస్టల్స్ బాగున్నాయి, ఏమున్నాయి, ఒకవేళ మీరు సపరేట్గా ఉండాలి అంటే మనమే 2 అపార్ట్మెంట్స్ తీసుకుందాం, సో ఫుడ్ అది కూడా ప్రొవైడ్ చేస్తాం, ఆఫీస్కి దగ్గరగా ఉండేటట్టు ఇవన్నీ చూసారండి. సో అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అనిపిస్తుంది మేము చక్కగా పనిచేయగలుగుతాం అన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందండి. రైట్ మేడం, మీరు చెప్పండి. హైదరాబాద్లో అయితే పెద్ద పెద్ద ఛాంబర్లు ఉంటాయి, పెద్ద పెద్ద ఆఫీసులు. సో ఇక్కడ చిన్న ఆఫీసులో పనిచేయాల్సిన పరిస్థితి, దీని మీద ఏదైనా అకామిడేషన్ మాకు కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అకామిడేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేయబోతున్నారు. మాకు ఇక్కడ 5th floor అలాట్ అయింది. ఈ 5th floor అలాట్ కూడా హాస్పిటల్ కాబట్టి ఇక్కడ ఇంకా 10-15 రోజులు టైం పడుతుంది వాళ్ళు వెకేట్ చేసి మాకు ఇవ్వడానికి. సో 10-15 రోజులు మేము ఇంకా హైదరాబాద్లోనే ఉంటాము. సో వీలైనంత తొందరగా ఇది కంప్లీట్ చేయించుకుని ఇక్కడ వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇక్కడ అకామిడేషన్కి సంబంధించి ఏమన్నా ఇబ్బంది అంటే మాకు వర్కింగ్ విమెన్ అందరికీ కూడా హాస్టల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు, విత్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారని చెప్పి ఎన్జిఓ నాయకులు మా దగ్గర నుంచి సిగ్నేచర్స్ కూడా తీసుకున్నారు. కమిషనర్ గారు ప్రామిస్ చేశారు, ఎన్జిఓ నాయకులు కూడా మాకు ప్రామిస్ చేశారు వర్కింగ్ విమెన్కి ఏమీ ప్రాబ్లం లేకుండా విత్
సెక్యూరిటీ అకామిడేషన్ మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్పి మాకు ప్రామిస్ చేశారు. రెండోది ఏంటంటే మాకు రిలేటివ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, సో ఇబ్బంది ఏమి లేదు ఇక్కడ విజయవాడలో మాకు ఇబ్బంది ఏమీ లేదు. అలాగే మేడం, మీరు చెప్పండి, విభజన తరువాత రాజధానికి తరలి వచ్చే క్రమంలో మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. సో ఇది తెలిసిన వెంటనే ఫస్ట్ మీ ఫ్యామిలీలో రియాక్షన్ ఏ విధంగా? అంటే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాం హైదరాబాద్లో. ఒక్కసారి రావాలంటే కొద్దిగా భయం అనిపించినా బాధ అనిపించినా, అంతకుముందు విజయవాడ నుంచే వెళ్ళాం మేము, అందుకని విజయవాడ రావడానికి ఏం బాధ అనిపించలేదు. ఇప్పుడు అసలు ఇవాళ ఇక్కడ అడుగు పెట్టగానే ఇంకా ఏదో సొంత గట్టకి వచ్చేసినట్టుగా ఫీలింగ్ వచ్చింది. చంద్రబాబు గారి సౌజన్యంతో మేమందరం బాగా వర్క్ చేయాలని దేవుడిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అంటే మీ ఇంట్లో పిల్లలు కానీ మీ భర్త కానీ వీళ్ళందరూ ఏ విధంగా, అంటే ఇప్పటివరకు అక్కడ ఉన్నారు కదా, మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది, మీరు దూరంగా ఉండడం లేకపోతే మొత్తం ఫ్యామిలీని షిఫ్ట్ చేయడం? నేను కూడా ఇక్కడికి వచ్చి ఉంటున్నాను, మా పిల్లలు సెటిల్ అయిపోయారు, అందుకని మాకేం ప్రాబ్లం లేదు. ఇల్లు కూడా ఇక్కడ నాకంటే ముందు స్టాఫ్ వచ్చి ఇల్లు మాకు చూసి పెట్టారు. ఇవాళ కొద్దిగా సెర్చ్ చేసి అవి బాగున్నా కుదుర్చుకుంటాం, మాకేం ఇబ్బంది లేదు సార్. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఫస్ట్లో కొంత రెసిస్టెన్స్ అనేది కొంత కనిపించినప్పటికీ ఆ తర్వాత ఇక్కడ ఉన్న మూడు కానీ ఇక్కడ వాతావరణాన్ని చూసిన తర్వాత పూర్తిగా ఇక్కడికి పనిచేసే వాతావరణం పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అయినట్టుగా భావిస్తున్నారు ఉద్యోగులు. దీంతో పాటుగా ఇక్కడికి తరలి వచ్చేందుకు కూడా ఉత్సాహాన్ని కనబరుస్తున్నామని, ఇక్కడ వాతావరణం కానీ అలాగే ఇక్కడ వర్కింగ్ అట్మాస్ఫియర్, అలాగే ఇక్కడ ఇళ్లకు సంబంధించిన సెర్చింగ్ విషయంలో కానీ అలాగే ఇళ్లని చూపించే విషయంలో కానీ స్థానికులు కానీ స్థానిక ఉద్యోగులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని చెప్పి ఉద్యోగులు తెలుపుతున్నారు. కెమెరామెన్ రాజేష్తో చంద్రశేఖర్, NTV, అమరావతి.